సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి చిప్పు దొబ్బిందని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, దేశంలోని ఏ రాష్ట్రాల సీఎంలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడారని, సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని, అసలు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్ర కాల్చి వాత పెడతారని భయంతో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేశారని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. దొబ్బింది, దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి, ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్రగాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీచ సంస్కృతి అని. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి, మరి ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ముందు డిసెంబర్ 9 అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 100 రోజులు అని చెప్పి, ఆ తర్వాత దఫదఫాలుగా వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు 15 లోపో నేను రాజీనామా చేస్తాను, అమలు చేయకపోతానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదో తూతు మంత్రంగా 100% మాఫీ చేస్తానప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని చెప్పారు. మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక 46% మాత్రమే మిగిలి ఉన్నది. అంటే మీరు 54% పెట్టినారు, ఇంకా 46% మిగిలింది. అంటే మీరు 100% మాఫీ చేయాల్సింది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది? ఎవరెవరు డిసెంబర్ 9 నాటికి, నేను ఇప్పుడు మాట్లాడే నాటికి. నమస్కారం. అదేవిధంగా నాతో పాటు కూర్చొని అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చింత ప్రభాకర్, అదేవిధంగా శాసనసభ్యులు సంగారెడ్డి డిసిఎంఏ చైర్మన్ గారు పిచ్చిరెడ్డి గారు, అదేవిధంగా జయపాల్ రెడ్డి గారు పెద్దలు. మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో, నిజంగా కూడా సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఆయన భాషను చూసి, ఆయన ఏదైతే మాట్లాడిన దాని గురించి. అంటే ఇంత ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది. సరే, పిసిసి ఉన్నప్పుడు మాట్లాడింది ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో ఉన్నవాళ్ళు గతంలో చాలామంది, మీకన్నా మహానుభావులు చాలామంది ఉన్నారు. చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఇంకా రాజశేఖర్ రెడ్డి కావచ్చు, చాలామంది ఉన్నారు. కానీ నీలాగా మాట్లాడే చిల్లర భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.